ప్రభువునందు మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామములో మరొకసారి శుభములు ఆహ్వానం తెలియజేస్తున్నాను. పిల్లలు ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామం పేరిట మీ అందరికీ వాక్యపు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి సమయంలో ఇద్దరు కొరకు ఇవ్వబడినటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 17వ వచనాన్ని ఈనాటి పాఠ్యాంశంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ 17వ వచనంలో ఒక చక్కటి లేఖన భాగాన్ని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వారిని జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వారి బలప్రభావము కనుక జ్యేష్ఠత్వ అధికారము వీరిది. జాగ్రత్త గమనించండి. ఈనాటి వాక్యాంశము మనకి ఇవ్వబడినటువంటి టైటిల్ జ్యేష్ఠత్వ అధికారము. జ్యేష్ఠత్వ అధికారం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తులైనటువంటి మోసే గారి ద్వారా 21వ అధ్యాయం కాదు, ఈ 5 గ్రంథాలు కూడా దీన్ని పంచ గ్రంథాలు అంటారు. ధర్మశాస్త్రము లేదా అంటారు, లేదా హీబ్రూలో తోరా అంటారు. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని మోసే భక్తుడు తన మరణం గురించి కూడా తను లెక్కించుకునేటువంటి గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఈరోజు దేవుని బిడ్డలుగా మనకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రముఖమైనటువంటి. జ్యేష్ఠత్వం అనగా ఏంటి? అసలు జ్యేష్ఠత్వం అంటే ఏంటి? జ్యేష్ఠత్వం అంటే మొదటి సంతానం. ఒక తల్లి గర్భం నుండి మొట్టమొదటిగా ఎవరైతే తన గర్భంలో పడతారో వారిని జ్యేష్ఠ కుమారుడు అంటారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారంట. అందులో అక్కడ ఏమి రాయబడిందంటే 17వ వచనంలో ద్వేషింపబడిన దాని కుమారుని 16వ వచనం నుండి చదవండి. జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకులను స్వాస్థ్యముగా తన కలిగిన దాన్ని కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠుని కుమారుగా ప్రేమింపబడిన దానికి అంటే 2 భార్యలలో ఒక ఆమె అంటే బాగా ఇష్టం, ఒక ఆమె అంటే ద్వేషం కదా. అంటే ఇప్పుడు ఈయనకి ప్రథమ కుమారుడు ద్వేషింపబడి ఆమె పుట్టాడు అనుకోండి, మొదటి సంతానం. ఈయనకి ఎవరంటే ఇష్టము? ఇంకొక ఆమె అంటే ఇష్టం. ఈయన ప్రేమించేటువంటి వ్యక్తి ఉన్నాడు కనుక మీకు తెలుసు. యాకోబుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు కదా. 2 భార్యలో యాకోబుకు బాగా ఇష్టమైన భార్య ఎవరు? లేయా. రాహేలు గర్భాలు పుట్టినటువంటి పిల్లలకి యాకోబుకి లేనటువంటి తన కాళ్ళకి దించకుండా యోసేపుని ఎత్తుకొని ముద్దులాడే తర్వాత ఇంకా బెన్యామీను కూడా అస్సలు తీర్చేవాడు కాదు. అంటే నిజానికి ఆ 12 మంది గోత్రాలలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? యోసేపు. నేను తర్వాత దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకే, 12 మంది బిడ్డల్లో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అని ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ లోకములో ఒక తల్లి గర్భం నుండి పుట్టినటువంటి బిడ్డల్లో ఒక తల్లి తండ్రి ఆలోచన విధానం, లోకానుసారమైనటువంటి విధానంలో ఒక తల్లి గర్భం నుంచి ఏ బిడ్డ అయితే మొట్టమొదటిగా వస్తారో మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం సర్టిఫై చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఆస్తిలో ఖచ్చితంగా 75% ఎవరికి దక్కాలి? ఎంతమంది మీ పెద్ద కుమారుకి 75% ఇస్తున్నారు? ఎంతమంది మీ పిల్లలకు ఆస్తిలో 75% ఇది నా పెద్ద కొడుకు తినండి అని ఎంతమంది నిర్ణయించారు? చాలా మంది ఏమంటారు తెలుసా? తగులు మిగిలినంత నా చిన్న కొడుకు తినండి అంటారు. ఎందుకని? వాడి తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కాబట్టి వాడికే ఎక్కువ ఇవ్వాలంటారు. ఎక్కువ ఇవ్వాలని కాదు, అంటే వీళ్ళు నిర్ణయిస్తుంటారు. లోకానుసారమైనటువంటి రీతిలో తల్లి గర్భం నుండి మొట్టమొదటిగా ఎవరైతే పుడతారో వాళ్ళే జ్యేష్ఠులు అని ఎవరు సర్టిఫై చేస్తూ ఉన్నారు? మనుషులు సర్టిఫై చేస్తూ ఉన్నారు. చూడండి, సృష్టి అంతటిలో మొట్టమొదటి సంతానమైనటువంటి ఆదాము అవ్వలకు మొదటి సంతానం ఎవరు? కయ్యను గారు మొదటి సంతానం. అంటే ఇప్పుడు ఆదాము అవ్వల యొక్క ప్రేమ, ఆప్యాయత, వారి యొక్క స్వాస్థ్యం ఎవరికి దక్కాలి? కయ్యనికి దక్కాలి. జనరల్గా వారి ఆలోచన విధానం అంతా అలానే ఉంటుంది. కయ్యని మీద వారి ఆలోచన విధానాలు ఉన్నప్పుడు ఇక్కడ ఆదికాండము ఒక మాట జ్ఞాపకం చేస్తే 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన
అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనిచున్నాను. అంటే సంపాదించుకొని మొట్టమొదటి సంతానం ఎవరు? కయ్యను. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అల్లారుముద్దుగా చూసేటువంటి బిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది కయ్యను. అవ్వ మదించట్లేదు, ఆదాం గారు కూడా. అది సృష్టిలో మనం ఎవరో తెలియదు, అసలు మన రూపురేఖలు ఏంటో మనకు తెలియదు, అసలు మన స్వాధీనం ఏంటో మనకు తెలియదు. అంటే ఈ ఒకరికొకరు చెప్పుడు ఏమంటే మీకు మీ ముక్కు ఇలా ఉందండి, మీ చెవి ఇలా ఉందండి, మీ రూపం ఎలా ఉందని అవ్వమ్మ చెప్తే తప్ప ఆదాం గారికి తెలియదు. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క కలయిక ద్వారా 4వ అధ్యాయం మొదటి వచనంలో ఒక చక్కటి స్వాధీనం వారి పోలిక చొప్పున ఎవరు జన్మించారు? కయ్యను జన్మించాడు. సృష్టిలో మొదటి కుమారుడు, ప్రథమ సంతానం కనుక. ఇప్పుడు అదే ఆదాము గురించి దేవుడు అంటాడు, ఇదిగో దేవుని కుమారుడు. ఎవరు దేవుని కుమారుడు అంటే ఆదాము దేవుడు తన కుమారుడిగా అభివర్ణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆదాముకు కుమారుడు ఎవరు? కయ్యను. ఇప్పుడు కయ్యను జ్యేష్ఠ కుమారుడు కనుక ఆదాముకి ఏదైతే సృష్టి మీద అధికారం ఇచ్చాడో, ఏదైతే కంప్లీట్ అథారిటీ దేవుడు తన చేతులు పెట్టడం వల్ల అన్నిటికీ ప్రథమ వారసుడు ఎవరంటే కయ్యను. అబ్బాబు గారు అంటారు కాబట్టి మీరు జంతువులకు పేర్లు పెట్టండి అంటే జనరల్గా షేర్ చేసుకుంటాం కదా. వివాహానికి ముందు వాళ్ళ ఆయన బాగా క్రికెట్ బాగా ఆడే క్రికెటర్ అనుకోండి, లేదా ఎంప్లాయ్ అనుకోండి, ఇంకేమైనా తనకున్నటువంటి అనుభవాలన్నీ కూడా ఎవరితో షేర్ చేసుకుంటాడు? తన భార్యతో షేర్ చేసుకుంటాడు. నేను క్రికెట్ ఎలా ఆడతాను తెలుసా, నేను బైక్ ఎలా తోలుతాను తెలుసా, లేదా నా పెళ్లికి ముందు నేను ఎలా ఉన్నాడో తెలుసు. ఇవన్నీ ఎవరితో పంచుకుంటాడు? దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశమును అవ్వమ్మ గారితో షేర్ చేసుకునేవాడు. అంటే సృష్టిలో ప్రతి జీవికి మొట్టమొదటిగా పేర్లు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆదాము గారి. అవ్వమ్మతో చెప్పుకుంటాడు, ఏమంటే మరి ఇప్పుడు కయ్యను అంటే కుమారుడు ఉంటాడు కదా, ఇతనికి ఏం పేరు పెడదాం? ఎవరు పెట్టుంటారు పేరు? కష్టం వారి ఇరువురు భార్య భర్తల యొక్క ఆలోచన విధానాలకి కయ్యకి పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రథమ కుమారుడు, వాళ్ళ ఆలోచన విధానాలు అన్ని కూడా సృష్టిలో ఒక మనుషుల ఆలోచన విధానాలకి దేవుని ఆలోచన విధానాలకి తేడా చూసినట్లయితే వీరి యొక్క ఆలోచన ఎలా ఉంది? 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. అది ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. అమ్మా కొంతకాలము అయిన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తెచ్చెను. యెహోవా ఏబేలును, మీరు జాగ్రత్తగా గమనించండి, ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అంటే దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. నా ఆలోచనలు వేరు, నా తలపులు వేరు, మీ ఆలోచనలు మీ తలపులు నా ఉద్దేశాలు వేరు. అందుకని ఇక్కడ ఆదాము గారు అవ్వమ్మ గారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దృక్పథం జ్యేష్ఠ కుమారుడు ఎవరు? కయ్యనే జ్యేష్ఠ కుమారుడు. అది శారీరకమైనటువంటి బంధము, శారీరకమైనటువంటి అథారిటీ. కుటుంబంలో మొట్టమొదటి సంతానమైనటువంటి కయ్యని మీద తల్లిదండ్రులు చూస్తుంది. కానీ దేవుడి ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ అదే 4వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మీరు చదివితే దేవుడు హేబేలు మీదను తన యొక్క అర్పణ మీదను దృష్టించాడు, కయ్యని మీద తన దృష్టిని ఉంచలేదు. అంటే జ్యేష్ఠ కుమారుడు అనేది జ్యేష్ఠత్వం అనేది శారీరకంగా వచ్చేది కాదు, దేవుని యొక్క అంగీకారం మీద నిర్ణయించబడేది అని మనకి లేఖన భాగాలను బట్టి అర్థమవుతూ ఉంది. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మీకు ఒక డౌట్ వస్తుందా అంటే దేవుడు పక్షపాతం అండి, దేవునికి ప్రథమ సంతానం అంటే ఇష్టం లేదా, ప్రథమ కుమారుడు లేదా, దేవునికి ఎందుకు అంత పక్షపాతం అని అంటే ఇక్కడ అంటాను భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాలు లేదా తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచన చేస్తారంటే కుటుంబంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుడే అధికారండి, తనే జ్యేష్ఠ కుమారుడు, తనే సర్వాధికారం కలిగిన వాడు. తండ్రి తర్వాత ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్ని కూడా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే ప్రథమ కుమారుడే అని ప్రభుత్వాలు ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా సర్టిఫై చేస్తారు. కానీ దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయనంటే దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే నడుస్తారో, వాక్యానుసారమైనటువంటి భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఎవరు ఇష్టపడుతున్నారో, చిన్నోడా నడుపుడా లేదంటే పెద్దోడా అవన్నీ కాదు. జనరల్గా మనిషి యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. జ్యేష్ఠత్వం అధికారం అనేది మనుషుడిని నిర్ణయిస్తే వచ్చేది కాదు. కయ్యని మీద ఆదాము దృక్పథం మంచిదే కాదనడం లేదు, పుట్టినలో పెద్దవాడే, కానీ జ్యేష్ఠత్వం అధికారం ఇచ్చేది దేవుడు కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వసాధారణంగా లోకంలో ఉండేటువంటి కొన్ని పాపులు ఉన్నాయి. లోకానుసారమైనటువంటి ప్రభుత్వాలు కానీ తల్లిదండ్రులు కానీ అధికారాన్ని ఖచ్చితంగా పెద్ద కుమారుడికి ఇవ్వాలి. జ్యేష్ఠత్వ అధికారం అనేది బిడ్డలకు చెందాలి. చూడండి ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 15వ వచనం నుండి చదివితే ద్వితీయోపదేశకాండము చదవండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 15వ వచనం. ప్రేమించబడినది ఒకరితో, ద్వేషించబడినటువంటి ఒకరి ఇద్దరు భార్యల్లో
జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన కుమారుడు ఏం లేదా తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు. చూడండి, ద్వేషించబడినటువంటి వ్యక్తి అక్కడ ఉంది, ఆ తను కూడా తన భార్య. ప్రేమించబడినటువంటి వ్యక్తి అక్కడ ఉంది, అని నేను ప్రేమించే వ్యక్తికి బిడ్డలు ఉన్నారు కదా అని చెప్పేసి ద్వేషించేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడైన యాస తనకి చెందకూడదు, జ్యేష్ఠత మరి తనకి ఇవ్వకూడదని ఏ భర్త కూడా అలా స్వార్థపూరితంగా, ఇది లోకానుసారమైనటువంటి ప్రభుత్వం యొక్క రూలు. కష్టంగా ప్రభుత్వం ఏమంటారంటే పెద్ద కుమారుడికి చెందవలసింది పెద్ద కుమారుడికి చెందాలి, తల్లిదండ్రులు కూడా ఏమంటారంటే పెద్దవాడికి చెందవలసింది పెద్దవాడికి చెందాలి. అంటే తను ద్వేషించబడేది కదా కనుక నాకు ఈమంటేనే ఇష్టం కనుక ఈమె కుమారుడికే నేను ఇస్తాను అంటే అది లోకానుసారమైనటువంటి పద్ధతి. అంటే ఆ అధికారం అనేది లేదా చట్టాలు అనేవి ఒప్పుకోవడానికి ధర్మశాస్త్రంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది మనుషుల యొక్క ఆలోచన విధానం. మనుషుల యొక్క తలంపులకి దేవుని యొక్క తలంపులకి ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయంటే కొన్ని వ్యత్యాసాలు నేను మీకు చూపిస్తాను. ఆది కాండంలో దేవుడు 5 సందర్భాల్లో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆది కాండంలోని దేవుడు 5 సందర్భాల్లో పరిచయం చేస్తున్నాడు చూడగలుగుతున్నాం. మొట్టమొదటిది ఆదాము అవ్వల విషయంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నిజానికి కయ్యేను తల్లిదండ్రులకి మొట్టమొదటి సంతానం కనుక తనకి చెందాలి, కానీ దేవుని యందు భయభక్తులు తనకు లేడు అని ఎవరు గ్రహించారు? దేవుడు గ్రహించాడు కనుక జ్యేష్ఠత్వపు అధికారం అనేది ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఏబేలుకి ఇచ్చాడు. తన యొక్క సాక్ష్యములు కాపాడుకునే విషయంలో కానీ, తన ప్రార్థన సహవాసంలో కానీ, అన్నిటి విషయంలో మరి అనేకులకు సాక్ష్యాన్ని వెదజల్లేటువంటి గొప్ప వ్యక్తిగా ఉంటాడని దేవుడు ఎవరు గుర్తించాడు అంటే ఏబేలుని గుర్తించాడు. అందుకని ఏబేలు శ్రేష్టమైనటువంటి రకం అనేది ఏబేలుకి రాసిన పత్రికలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఇక్కడ రెండో వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము 21:8 చదివితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహాము గారికి సారా గారికి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం అబ్రహాము యొక్క కుమారుడు, సారమ్మ కాదు, అబ్రహాము యొక్క మొదటి సంతానం ఎవరు అని అంటే ఇస్మాయిలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ 8 చదవండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహాముకు ఐగుప్తురాలైన ఆదరు కలిగిన కుమారుడు పరిహసించుట సారా చూసి వెళ్ళగొట్టుము, ఇస్సాకు అబ్రహాముతో నేను చదవండి. బట్టి మిక్కిలి దుఃఖము కలుగజేయగా అయితే ఈ మాట జాగ్రత్తగా ఉంది. దేవుడు ఈ చిన్నవాడిని ఈ దాసిని బట్టి దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి మాట ఇస్సాకు వలన నీ సంతానం అనబడును. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా రూల్ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాముకి పెద్ద కుమారుడు ఎవరు? ఇస్మాయిలే. ఎందుకని అబ్రహాము పుట్టినటువంటి సంతానం అక్కడ సారమ్మ ఆదరణ పక్కన పెడితే మొదటి సంతానం ఎవరు? ఇస్మాయిల్. అయ్యా పెద్ద కుమారుడు ఎవరు అని అంటే ఖచ్చితంగా ఏమని చెప్పాలి? అబ్రహాము ఇస్మాయిలే చెప్పాలి. ఇప్పుడు మనకు అన్నలు ఎవరంటే మహమ్మదీ సహోదరులు మనకి ఏం చెప్పాలి? ఎవరండి? మన పెద్దలండి. ఇస్సాకు యొక్క సంతానము అని మనం జ్ఞాపకం చేసి మనం ఇస్సాకు సంతానం అనుకుంటాం, కానీ నిజానికి మొట్టమొదటి సంతానం ఎవరు? అబ్రహాం గారికి. అంటే జ్యేష్ఠత్వ అధికారం రూల్గా ఎవరికి చెందాలి? ఇస్మాయిల్కే చెందాలి. కానీ దేవుడు అంటాడు ఇదిగో ఇస్సాకే జ్యేష్ఠుడు. ఎందుకని? దేవుని యొక్క అంగీకారం ఉండాలి. కుటుంబంలో మొట్టమొదటి పుట్టినంత మాత్రాన వాడి జ్యేష్ఠుడు కాదు. కుటుంబంలో అంటే మీరు అనుకోవచ్చు అదేంటండి మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డకే కదా జ్యేష్ఠత్వం ఇస్తారు అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కయ్యనికి లేనటువంటి అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇస్మాయిల్కి లేనటువంటి అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇస్సాకు ఇచ్చాడు దేవుడు. అంటే ఇస్సాకు యొక్క అంగీకారం ఎవరు కనిపిస్తుంది? దేవుడు ఇస్సాకును అంగీకరించాడు కనుకనే అబ్రహాముతో చెప్తాడు ఇదిగో నీ సంతానం అనబడును అని ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఆదికాండం 25:21 చదివితే ఇస్సాకు రేపుకాలకు పుట్టినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. ఇక్కడ వేడుకొనగా వినును కనుక గర్భవతి అయిను పెనుగులాడుచుండగా నేను బ్రతుకుట ఎందుకని అడగవెళ్ళెను ఇలా నేను
రెండు చెలవులు నీ గర్భములో ఉన్నవి, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతుందట? మరి ఊరి ప్రకారంగా యాసవ కదా పెద్దవాడు. మొట్టమొదటిగా ఎవరైతే తల్లి గర్భం నుంచి బయటకు వస్తారో ఆయనే కదా తల్లిదండ్రులుగా మనం ఏమంటాం, వీడు పెద్ద కుమారుడండి, జ్యేష్ఠుడండి, కుటుంబానికి కష్టమైన నష్టమైన బరువు బాధ్యత అన్ని చూసేవాడు వీడండి అని అంటే, తల్లి గర్భంలో నుంచి భూమి మీద మొట్టమొదటిగా పుట్టినంత మాత్రాన వాళ్ళు జ్యేష్ఠులు తల్లిదండ్రులుగా మీ అభిప్రాయం అది. కానీ దేవుని అభిప్రాయం వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. అందుకని దేవుడు అంటాడు, ఇదిగో అమ్మ నువ్వే బాధపడవలసిన అవసరం లేదు, పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు? దాసుడు అవుతుంది. ఎందుకని యాకోబుని దేవుడు గర్భంలో ఉంటుండగానే జ్యేష్ఠునిగా నిర్ణయించాడు. ఎందుకని ప్రతి శ్రమలోను ఇబ్బందుల్లోను ఆటుపోట్లోను దేవుని పక్షంగా నిలబడే విషయంలోను యాకోబు ఉంటాడని ఎవరు గుర్తించారు? దేవుడు గుర్తించాడు. అంటే లోకంలో మనుషులు ఏం చేస్తాడంటే, అదేంటంటే మొట్టమొదటిగా పుట్టినోడు జ్యేష్ఠుడు కదా అని మన యొక్క ఆలోచన, అనగా లోకం యొక్క ఆలోచన. కానీ దేవుని ఆలోచన యాకోబు మీద ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటాడు, అమ్మ యాకోబు జ్యేష్ఠుడిగా దేవుడు అంగీకరించాడు, యాసావును అంగీకరించాడు. అది అక్కడితో అంతమైపోలేదు. ఆ తర్వాత 4వ మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబుకి రాహేలమ్మ గారికి లేయాకి ముగ్గురు. రాహేల్ గారికి ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగాను కదా, ఎంతమంది? యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? 12 మంది వచ్చారు. 12 మంది వస్తే రాహేలమ్మ గారికి లేయమ్మ గారికి కలిపి మొత్తం మీద 12 మందిని లెక్కెట్టుకుని వెళ్ళిపోతే పెద్దవాడు ఎవరు? యాకోబుకి పెద్ద కుమారుడు రూబేన్. జ్యేష్ఠులుగా ఎవరికి ఇవ్వాలి? జ్యేష్ఠత హక్కు రూబేన్కి ఇవ్వాలి. కొన్ని రూబేన్కి ఇవ్వలేదు. ఆ తర్వాత సిమియోనికి ఇవ్వాలి, సిమియోనికి ఇవ్వలేదు. లేయకి ఇవ్వాలి, లేయకి ఇవ్వలేదు. తర్వాత 4వ వ్యక్తి యోదా. ఇప్పుడు మీరు అన్నారు కదా యోసేపు అని. దేవుడు ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ గోత్రం నుండి వచ్చాడు? యోదా గోత్రం సింహాలుగా. ఇప్పుడు 4వ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపు గురించి పక్కన పెడతాం. ఇప్పుడు 12 మందిలో దేవుడు యోదాని ఎందుకు ఎన్నుకోవాలి? అటు రూబేన్ కానీ సిమియోని కానీ లేయని కానీ ఎందుకు ఎన్నుకోలేదు అంటే, దేవుడు అంటాడు, ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు ఈ రూబేన్ గురించి ఒక మాట్లాడాడు, అయ్యా నీవు నీ తండ్రి యొక్క మంచాన్ని ఎక్కుతావు అని రూబేన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత సిమియోను లేయా ఉన్నారంటే దేవుని యొక్క తండ్రి మాట వినకుండా ఆ నరహంతుకులుగాను ద్వేషంతో కష్టం నిండిన వారుగాను ఉన్నారు. కానీ యోధా విషయంలో దేవుడు అంటాడు, యోధా నీలో నుంచి రాజదండము బయలువెళ్ళును అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జ్యేష్ఠుడిగా పుట్టినంత మాత్రాన, మొట్టమొదటిగా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినంత మాత్రాన జ్యేష్ఠత్వపు అధికారం వారికి సంక్రమిస్తుందని అపోహపడ్డము తల్లిదండ్రులుగా మనకు ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశము వేరు. నేను కూడా జీవించలేకపోతే నీ మాట, ఎందుకంటే నేను కూడా ఇంట్లో పెద్ద కుమారుడు కనుక కొద్ది కష్టమే, జీవించుకోవడం కష్టమే. అదేంటి తల్లి గర్భం నుంచి నేను మొట్టమొదటిగా జన్మించాను కనుక రూలుగా నా కథ రావాలి అనేటువంటి ఆ స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నా దేవుని వాక్యానుసారమైనటువంటి విధేయత, దేవుని సన్నిధిలో అంటే ఆయన మాటకు లోబడినటువంటి మనస్తత్వం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారినే దేవుడు అంగీకరించడానికి అవకాశము ఉంది. ఎవరి విషయంలో దేవుడు స్వార్థం చూపించాడా? ఆ తర్వాత ఇంకా ఇషాకు విషయంలో కానీ, ఆ తర్వాత యోధ విషయంలో కానీ. అంటే ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకి అర్థం కానిటువంటి విషయాలు ఏంటంటే, మనుషుల ఆలోచనలకి దేవుని ఆలోచనలకి చాలా వేరియేషన్ ఉందని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 48వ అధ్యాయం 13వ వచనం చదివితే, యోసేపు గర్భాన 2 బిడ్డలు పుట్టారు. యోసేపు గర్భాన ఎంతమంది పుట్టారండి? 2. ఒక ఆయనేమో మనష్షే, ఇంకొక ఆయన ఎఫ్రాయిము. ఇప్పుడు యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరికి కుడి చేతితోటేమో మనష్షేను పట్టుకున్నాడు, ఎడమ చేతితోటేమో ఎఫ్రాయిమును పట్టుకున్నాడు. చిన్నోడేమో ఎడమ చేతిలో ఉన్నాడు, పెద్దోడేమో కుడి చేతిలో ఉన్నాడు. పాపం యాకోబుకి సరిగ్గా కళ్ళు కనపడలేదు. కనబడకపోతే ఇలా తీసుకుని వచ్చి యాకోబు యొక్క ఎడమ చేతి దగ్గర ఏమో ఎవరు కూర్చోబెట్టాడు? ఎఫ్రాయిమును కూర్చోబెట్టాడు. మనష్షేను తీసుకొని వచ్చి కుడి చేతి దగ్గర కూర్చోబెట్టాడు. ఇలా కూర్చోబెడితే ఇలా కుడి చేతితో ఇలా తడవగానే కుడి చేతికి ఎవరు తగిలేలా కూర్చోబెట్టాడు? మనిషిని కూర్చోబెట్టాడు. ఇలా కుడి చేతి ఇలా అనగానే ఆ కుడి చేతి కింద మనిషి తల రావాలి. ఇప్పుడు యాకోబు ఇలా కూర్చోబెడితే యాకోబు ఏమైనా తప్పు తిన్నాడా? ఇలా పెట్టాడు చేతులు. నానా నీకు కళ్ళు మందగించి దృష్టి సరిగ్గా కనపడలేదు కనుక నువ్వు సరిగ్గా చేతులు పెట్టలేదు, నేను కరెక్ట్గా కూర్చోబెట్టాను ఇంకో. నీ కుడి చేతి దగ్గర కూర్చున్నాడు ఎవరు? మనిషి. ఎడమ చేతి దగ్గర కూర్చున్నాడు ఎఫ్రాయిము. కత్తిరిలా పెట్టాడు చేతులు. అంటే యోసేపా నాకు అవగాహన ఉంది. దేవుడు నాతో చెబుతూ ఉన్నాడు. చూడండి వాక్య భాగం చదవండి. ఆదికాండం 48:13 వచనం. యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతితో ఎఫ్రాయిమును
పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని రాగా మనిషి పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద కుడి చేతిని ఉంచెను. మనిషి తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. చదవండి. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. చాలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు ఇష్టపడతాడు. తండ్రి ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటంటే యాకోబు అంటాడు పెద్దవాడు చిన్నవాడికి ఎఫ్రాయిము మనిషి కంటే ఉన్నతంగాను అత్యధికంగాను అధిక ఘనత పొందినవాడుగాను దేవుడు ఎన్నుకున్నాడట. అది ఎలా సాధ్యం? పెద్దవాడు మనిషే కదా అని అంటే ఇది దేవుని యొక్క అంగీకారము. యోసేపుకి తెలుసు. యోసేపు అనుకున్నాడు మనిషి పెద్దవాడు కనుక ఆయనకి ఆశీర్వాదాలన్నీ రావాలి, జ్యేష్ఠత్వ అధికారం రావాలి. రూములుగా ఇప్పుడు ఉన్న వారు ఎవరైనా ఒకవేళ ఇప్పటి వరకు జ్యేష్ఠత్వ అధికారం నాకే వస్తుంది, మా కుటుంబంలో నా పెద్ద కుమార్తెకి నా పెద్ద కుమారుడికి వస్తుంది, పెద్ద పిల్లల మీద అత్యధికంగా ప్రేమ పెంచేసుకుంటే మీరు ఒక గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వారు వాక్యానుసారమైన భయభక్తులు కలిగిన వారైతే మనం అడగకపోయిన దేవుడు ఆశీర్వాదాలు వారికి సమృద్ధిగా ఇస్తాడు. లేదా వారిని ఇష్టానుసారంగా వదిలేసి వారికి నచ్చిన జీవితాలు వారు జీవిస్తారులేండి. వారికి ఒక క్రమము, ఒక పద్ధతి, భయభక్తులు లేకుండా లోకానుసారంగా వారికి నచ్చిన మార్గంలో నడిచి కయ్యేలు వలె, ఇస్మాయిల్ వలె, లేదంటే యాసావు వలె ఇలా వారిని వదిలేసి వారికి నచ్చిన మార్గంలో మనిషి వల్ల వారిని నడిచిన తర్వాత, రూబేను వల్ల నడిచిన తర్వాత తీసుకెళ్ళి కుడి చేయి దగ్గర కూర్చోబెడితే కుడి చేయి కాస్త ఎడం చేయకపోతే మనుషుల ఆలోచనలు తారుమారు చేయడం దేవుని యొక్క. కాబట్టి జ్యేష్ఠత్వ అధికారం అనేది మనము నిర్ణయించడంలో, మన ఆలోచనలో, మన దృష్టిలో లేదు, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనకి బాగా సుపరిచితులైనటువంటి వ్యక్తులు, భక్తులైనటువంటి దావీదు గారికి ఇచ్చినటువంటి తండ్రి గారి పేరు ఏం పేరండి? సమూయేలు ప్రవక్త వచ్చాడు, బాబు నీ పిల్లలు దేవుడు ఎన్నుకున్నాడయ్యా అని యెషయా ప్రవక్తతో తనతో అనగానే మొత్తం అందరిని తీసుకొచ్చి నిలబెట్టాడు. 6 అడుగుల ఆచారబాబుడు అనగానే ఒకడు చూస్తే దేవుడు సమూయేలు అన్నాడు, ఇందులో ఎవరు కాదట. దేవుడు నాకు చెప్తున్నాడు ఎవరు కాదా. చూడండి ఎలియాబు చూడండి ఎంత బాగున్నాడు అని అంటే, ఓకే నీ దృష్టి మనుషుడిగా లేదా సొంత తండ్రిగా జన్మనిచ్చినటువంటి తండ్రిగా నీ ఆలోచన విధానాలు అలా ఉంటుండొచ్చు, కానీ దేవుని యొక్క జ్యేష్ఠత్వం, దేవుడు ఇచ్చిన అంగీకారపు ఆ లైసెన్స్ అనేది వేరే ఉంది. కాబట్టి ఎవరైనా ఉంటే పిలువు అని అంటే కడసారి వాడినే జ్యేష్ఠుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎవరైనా కడసారి వాడు అంటే భక్తుడైనటువంటి దావీదు. ఇప్పుడు ఏరి కోరి ఎన్నుకున్నటువంటి దావీదు కూడా పప్పులో కాలేశాడు. ఎక్కడ? ఇప్పుడు దావీదుకి మొట్టమొదటి సంతానమైనటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. చివరికి వారు తట్టుకోలేక కొన్నిసార్లు చాలా కుటుంబాల్లో జరుగుతుంది, నేను పెద్దోడిని కదా చిన్నోడు మాత్రం వింటున్నాం అంటారు. చిన్నోడు అంటే దేవుడు ఆయనకి ఆ వివేచన జ్ఞానం ఇచ్చాడు, ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది సక్రమంగా చేయాలో. కొన్నిసార్లు పెద్దోళ్ళు కూడా ఏమంటే పెద్దోళ్ళని తృణీకరించడం లేదు, నీకు అర్థం అవ్వాలని నేను చెప్తూ ఉన్నాను. కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా అవగాహన లోపం వలన చిన్నవాళ్ళ ఆలోచన మీద మనం వెళుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే వాడికి ఉన్న జ్ఞానం నీకు వాటింత షార్ప్నెస్ కలుగుతున్నాడు, ఎందుకు అలా ఉన్నాం అంటే చాలా సందర్భాల్లో. అంటే నేనంటాను దావీదు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేశాడంటే తన యొక్క మరణాన్ని, ఇప్పుడు అబ్షాలోము దావీదుని ఏం చేయాలనుకున్నాడు? ఎవరు దావీదుకి మొట్టమొదటి కుమారులు ఎవరు? సొలొమోను మొదలు పుట్టాడా? ఎవరు పుట్టారు అంటే సొలొమోను కంటే ముందు పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా దావీదుని ఏం చేయాలనుకున్నారు? తప్పుకొని చంపాలనుకున్నారు. కానీ సొలొమోనుని దేవుడు ఎందుకు అనుకున్నాడు? ఆయన అంగీకారం ఉన్నది కనుక. ఈరోజు మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాల్సింది, జ్యేష్ఠత్వ అధికారం అనేది ఆ వ్యక్తి పుట్టికతో రాదు, దేవుని యొక్క అంగీకారం మీద మాత్రమే వస్తుంది. 6 అడుగులు ఆచారభావుడైనా, బలిష్ఠుడు అయినా, జ్ఞానం కలిగిన వాడైనా, లేదంటే 100 మంది నీ చుట్టూ ఉన్న నీ అందచందాలు చూసి దేవుడు అంగీకరించడు. అధికారం అనేది దేవుడు ఎలా ఇస్తాడనంటే ఆయన అంగీకారం ఉండాలి, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు జ్యేష్ఠత్వ అధికారం అనేది వస్తుంది. ఎవరి కనిష్ఠుడే, చిన్నవాడే, లేదా రెండో వాడు, నడుపుడు ఎవరు మొత్తానికి అందగాడు కాదు. లేదా ఇంకా భయంకరమైనటువంటి మాట కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ చెప్పక తప్పలేదు. ఆ వ్యక్తి అటు పురుషుడు కాకుండా స్త్రీ కాకుండా అంటే ఏ విధమైనటువంటి ఎవరు అంగీకరించలేనటువంటి వ్యక్తి అయినప్పటికీ, కానీ
దేవుడు ఎవరు చూస్తూ ఉన్నాడు? తనని అంగీకరిస్తూ ఉన్నాడు. ఎందుకు అంగీకరిస్తున్నాడంటే దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తి ఆయన. దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు చూడండి, అపొస్తలుల కార్యంలో ఒక వ్యక్తి నపుంసకుడిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రథం మీద వెళ్ళిపోతున్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతుంటే ఆ హృదయాన్ని కదిలించబడినటువంటి వ్యక్తి బండికి రాపడని చెప్పేసి బాప్తిసానికి సిద్ధపడ్డాడు. అంటే దేవుని అంగీకారం ఉండాలి. అంగీకారం కలిగినటువంటి వ్యక్తి అతను ఎలాంటి వాడైనా మీరు అనుకోవచ్చు, అదేంటంటే పెద్దోడు చాలా బాగా చదువుకున్నాడు కదా, ఎంత చదువుకున్న దేవుని అంగీకారము లేదు. సృష్టిలో మొదటి సంతానమైనటువంటి కయ్యని అంగీకరించలేదు. ఆదాము గారు మరి కోరి ఏది తెచ్చుకున్నట్టు ఆగర్ గర్భాన్ని ఇస్మాయిల్ని అంగీకరించలేదు. ఆ తర్వాత యాసావు మరి యాకోబుతో పెరిగినాడు బయటకు వచ్చినటువంటి యాసావుని దేవుడు అంగీకరించలేదు. ఆ తర్వాత యాకోబు గర్భాన్ని పుట్టినటువంటి శ్రేష్టమైనటువంటి బిడ్డలు రూబేలు కానీ, సిమియోను కానీ, లేయాని కానీ అంగీకరించలేదు. యోసేపు బిడ్డలైనటువంటి మనుషులను అంగీకరించలేదు. మరి మనల్ని ఎలా అంగీకరిస్తారు అనుకుంటూ ఉన్నారు? వాళ్ళకు ఒక తీర్పు, మనకు ఒక తీర్పు. పక్షపాతం చూపించే దేవుడు కాదు కదా ఆయన. అంటే ఆయన సన్నిధానంలో భయభక్తులు కలిగి ఉంటారు. ఆయన యొక్క ఉద్దేశాలు ఒకటే. దేవుడి ఉద్దేశాలు ఆయన దృక్పథం ఏంటంటే ఆయన అద్వితీయ సత్య దేవుడు, అనగా జ్యేష్ఠుడు ఆయన కనిష్ఠుడు కాదు, లేదంటే ద్వితీయుడు కాదు, అద్వితీయుడు. అద్వితీయుడు అనేది ఆది సంభూతుడు అంటాయి కదా. సృష్టిలో మొట్టమొదట ఆలోచన విధానాలు కలిగిన వాడు. ఆయనకు ముందు కానీ వెనక కానీ ఆయన లాంటి స్వాతంత్ర్యం కలిగిన వారు మరొకరు లేదు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ మనకు ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆయన ఎవరట? అద్వితీయుడు, ఆది సంభూతుడు. సృష్టిలో ఆది అంతము లేని వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన అద్వితీయుడు, జ్యేష్ఠుడు. ఆయన జ్యేష్ఠుడు కనుక ఈరోజు సృష్టిలో ఒక తల్లి గర్భము నుండి నీవు కనిష్ఠుడిగా పుట్టావు, లేదా ప్రథముడిగా పుట్టావు, రెండో వాడిగా పుట్టావు అంటే ఎలా పుట్టావో, నీ ఆకారం ఏంటో, లేదంటే నీకున్నటువంటి గుణలక్షణాలు ఏంటో అవన్నీ దేవుడు చూడటం లేదు. దేవుని అంగీకారం నీ మీద ఉందా లేదా అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని అంగీకారం ఉంటే నువ్వు కనిష్ఠుడు అయినా, ప్రథముడు అయినా, లేదంటే లాస్ట్ ఎవరైనా కావచ్చు. ఒకటే దేవుడు మనకి సాధించేది ఏంటంటే నిన్ను ఆధ్యాత్మికంగా జ్యేష్ఠుడిగా చూడాలనుకున్నాడు. ఆయన జ్యేష్ఠుడు కనుక, ఆయన అద్వితీయుడు కనుక, ఆయన అద్వితీయుడిగా కనుక ఉన్నాడు కనుక మనల్ని కూడా ఎలా ఉండమంటూ ఉన్నాడు? ఆత్మీయానుసారంగా జ్యేష్ఠులుగా ఉండాలి. ఆత్మీయానుసారంగా జ్యేష్ఠులుగా ఉండకపోతే మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే దేవుని అంగీకారం మన మీద మార్కు సువార్త అక్కడ ఇద్దరు వ్యక్తులకు సంభాషణ మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారితో అక్కడ కొంత సంభాషణ జరుగుతున్నప్పుడు 12:28 ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారితో, ఆయన శాస్త్రి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం 12:28 అక్కడ మాట్లాడేటువంటి సంభాషణ నిలబడుతుంటే అక్కడ మాట్లాడుతూ యేసు ప్రభు సడన్ గా అంటారు. ఆయన మాటలు విన్న తర్వాత, అయ్యా నిజమే, మీరు చెప్పింది నిజమే, యేసు ప్రభువుకి చెప్తున్నాడు, ఆయన సత్యమే చేస్తున్నాడు. ప్రభువా నీవు చెప్పింది నిజమే, నిలువని పొరుగువారిని ప్రేమించాలనేది మరి ఆజ్ఞలో ఉన్నటువంటి మాట వాస్తవమే. కనుక నిజంగా అద్వితీయ దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన దేవుడే. తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి ఆయన రెండోవాడో మూడోవాడు కదా, అద్వితీయుడు అనగా జ్యేష్ఠుడు. ఆయన మనం కూడా ఎలా ఉండాలి? జ్యేష్ఠులుగానే ఉండాలి. తడా మీకు ఒక మాట జ్ఞాపకం చేసుకుని మొదటి కడపవారు ఇది మన విషయంలో తారుమారు అవడానికి ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలో రాకూడదు. ఎందుకు రాకూడదు? ఒకవేళ అది ఆ పరిస్థితి వస్తే నీవు కనిష్ఠుడు కదా, జ్యేష్ఠుడివి కాదు. చాలా మంది జీవితాల్లో ఇది చాలా తేలిక తీసుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా కయ్యేని జీవితం తారుమారైనట్లుగా, యాసావు జీవితం తారుమారైనట్లుగా, ఆ తర్వాత మన జీవితాలు తారుమారవు అని అనడానికి ఏ విధమైనటువంటి అనుమానాలు లేవు. వాక్య భాగంలో ఏదైతే వెల్లడి అవుతుందో అది 100% మన జీవితంలో అలా జరుగుతుంది అనడంలో అబద్ధం ఏమి కూడా లేదు. మనం దాటుకొని వెళ్ళిపోతున్న కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే అదే మీకు సామెత తెలుసు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పోతానంట అది అనుకుంటుంది, ఎవరు చూడదనుకుంటుంది. ఎందుకని పిల్లి కళ్ళు మూసుకుంటే ఆ పిల్లికే చేయడానిపిస్తుంది, చూసే వాళ్ళకి కాదు. ఈరోజు మనం అనుకుంటే దాటి వేస్తాం, దేవుడి సన్నిధిని పక్కన పెట్టేస్తాం. కానీ దేవుడు ఖచ్చితంగా ఈ జ్యేష్ఠుడువా కనిష్ఠుడువా అనేది ఆయన ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది మనకు ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుప్రభువు అంటారు, ఆయన్ని 22వ వచనంలో అంటారు, అయ్యా నువ్వు ఎంతో దూరంలో లేవు, కొంచెం దగ్గరికి వచ్చేస్తావు అంటున్నాడు. చదువు వాక్యం 22వ అమ్మా వచ్చి వారు తిరస్కరించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ఆయనను అడిగాను. యేసు ప్రధానమైనది ఏదనగా
ఏదనగా ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననిది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు అతనితో చెప్పాను. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పింది. ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకడు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమింపవలెను. తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చనని గ్రహించి ఈ మాట జాగ్రత్తగా వినండమ్మా. చదవండి. నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని. అయ్యా ఎంతో దూరంగా లేవు. ఎందుకని? నీవు జ్యేష్ఠత్వపు హక్కుని సంపాదించుకోవడానికి దగ్గరగా వచ్చేసావు. ఎందుకని? క్రీస్తు మాటలలో ఆయన గ్రహించి అద్వితీయ దేవుడు ఎవరు అనేది ఆయన కూడా తెలుసుకున్నాడు. ఒక శాస్త్రి అయినప్పటికీ అన్నాడు, ఇంకా దేవుని రాజ్యానికి ఎంతో దూరంగా లేవయ్యా, చాలా దగ్గరికి వచ్చేసావు. ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు జ్యేష్ఠుడువా, కనిష్ఠుడువా, రెండోవాడా, మూడోవాడా అది పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యానుసారమైనటువంటి ఆజ్ఞలకు కట్టడలకు ఎంత దగ్గరగా ఉన్నాం, దేవుని యందు భయభక్తులు ఎలాంటి వివేచన జ్ఞానం కలిగి నడుచుకుంటూ ఉన్నాం. ఒకవేళ వాక్యానుసారమైన జీవితం మన బ్రతుకులో లేకపోతే దేవుని నుండి వచ్చేటువంటి ఆ జ్యేష్ఠత్వ హక్కుని మనం ఆశించడానికి అవకాశము లేదు. ఎవరైనా కావచ్చు. నాకు ఖచ్చితంగా జ్యేష్ఠత్వ హక్కు కావాలంటే మీరు ఎవరికి లోబడి ఉండాలి? వాక్యానుసారమైనటువంటి భయభక్తులు కలిగి ఉండాలి. అది లేకుండా నేను జ్యేష్ఠత్వ హక్కు నాకు కావాలని దేవుడు అంటాడు. ఆయన అద్వితీయ దేవుడు కనుక, జ్యేష్ఠుడు కనుక, మనం కూడా జ్యేష్ఠుల గుంపులో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు కనుక ఇక్కడ మనందరం కూడా అట్టి కృపను కలిగి ఉండాలని దేవుడి సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:22 అంటాడు, ఇక్కడ ఒక సంఘం ఉందంట. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఏ సంఘం అది? జ్యేష్ఠుల యొక్క సంఘము అని మాట్లాడుతున్నాడు 22వ ఇప్పుడైతే జీవగల దేవుని పట్టణము జ్యేష్ఠుల సంఘమునకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతివంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు ఏ మేలు కంటే మరి శ్రేష్ఠం. ఇప్పుడు ఈ జ్యేష్ఠుల సంఘంలో మనం చేరాలి అని అంటే, ఈ జ్యేష్ఠుల సంఘానికి అధ్యక్షుడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు దుర్గోపదేశకాండం మనం చదువుకున్న 6:4 అంటారు. ఆయన అద్వితీయ దేవుడు, అనగా జ్యేష్ఠుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మార్కు సువార్తలో మనం చదువుకున్నప్పుడు యేసు ప్రభు యోహాను సువార్తలో ఆయన గురించి ఏమన్నాడంటే, ఆయన జ్యేష్ఠుడు, ఆయన అద్వితీయుడు. అందుకనే తండ్రిని చూసేటువంటి హక్కు ఎవరుందంటే యేసు ప్రభు అంటారు, నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తాడు. అంటే ఇప్పుడు ఆయన జ్యేష్ఠుడు అంటే యేసు ప్రభు కూడా జ్యేష్ఠుడే. ఇప్పుడు ఆయన జ్యేష్ఠుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కూడా జ్యేష్ఠుడే. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఐక్యత అనేది అటు పాత నిబంధన కాలంలో ఉంది, క్రొత్త నిబంధన కాలంలో ఉంది. ఆయన బిడ్డలుగా ఉండేటువంటి మనము కూడా ఏ విధమైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉండాలి అంటే, ఒకటి ఏదో యొక్క లక్షణాలు కలిగి ఉండాలి, దేవుడు అంగీకరించేటువంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత యాకోబు లాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి, ఇస్సాకు లాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత యోధా లాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి, దేవుడు ఎన్నుకునేటువంటి ఎఫ్రాయిము గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను, ఇలాంటి లక్షణాలన్నీ కూడగట్టుకుని దేవుడు అంగీకారం మన మీదకి వచ్చేటట్టుగా ఆయన కన్నుష్టి మనం ఆకర్షించేలా ఉండాలి తప్ప, మనము జ్యేష్ఠులు, నేను నా తల్లి గర్భాన్ని పుట్టాలి కదా, నేను ఎలాంటి వాడైనా నాకే జ్యేష్ఠత్వం హక్కు రావాలి అని అంటే, లోకానుసారంగా నువ్వు ఒకవేళ నీకు డబ్బా కొట్టుకొని తిరగొచ్చేమో కానీ దేవుడి నుండి వచ్చేటువంటి జ్యేష్ఠత్వ అధికారం అనేది నీ జీవితంలో ఎన్నడూ ప్రవేశించడానికి అవకాశము. నువ్వు జ్యేష్ఠుల సంఘము అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా, అందుకని యేసుప్రభువు అన్నాడు, అయ్యా నువ్వు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవయ్యా, నీ యొక్క గుణలక్షణాలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకని? వాక్యానుసారమైన అవగాహన కలిగి ఉన్నాడు కనుక, ఆయన సమయోచితంగా మాట్లాడాలని గ్రహించాడు కనుక. ఈరోజు ఎంతమంది సమయోచితమైనటువంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నట్టు నాకు తెలియదు, కానీ మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళందరూ కూడా జ్యేష్ఠత్వ అధికారానికి హక్కుదారులు.
ఓకే, పెద్దవాడైనా దేవుని పిలుపు పొందుకున్న వారు ఉన్నారు, వాక్యానుసారంగా భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. ఇటు చిన్నవాడైనా దేవుని వాక్యానుసారంగా పెరిగిన వారు ఉన్నారు. రెండో వాడైనా, మూడో వాడైనా, నాలుగో వాడైనా, ఎవరైనా అనవసరం. కానీ దేవుని వాక్యానుసారమైన నడవడికి నడుస్తూ ఆయన దృష్టిని ఆకర్షించాలి. ఆయన దృష్టి మన మీద, ఇదిగో ఈ కుమారుడు నాకు కావాలి, ఈ కుమార్తె నాకు కావాలి, వీరు నా యొక్క రాజ్యానికి వారసులు, వీరికై జ్యేష్ఠత్వం అప్పు నేను ఇస్తూ ఉన్నాను. అందుకనే ఆమె ఏడుస్తూ ఉంటే, రాహేలు ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, అమ్మా ఏం బాధపడకు, పెద్దవాడు చిన్నవాడికి ఎందుకు బాధపడుతున్నాడు? అదేంటయ్యా మరి మొట్టమొదటిగా యాసవు కదా పడతాడంటే, ఎవరు పుట్టిన వాడల్లో జ్యేష్ఠుడు కాదు. ఆత్మీయానుసారమైనటువంటి జన్మం కావాలి, ఆత్మీయానుసారంగా ఎదుగుదల కావాలి, ఆత్మీయానుసారంగా వివేచన కావాలి, ఆత్మీయానుసారంగా భయభక్తులు కావాలి. ఏమీ లేకుండా నేను జ్యేష్ఠుడిగా దేవుడు సర్టిఫై చేయడు. జ్యేష్ఠత్వం అధికారం అనేది దేవుడు ఇచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. కొన్ని మనుషులు ఇస్తే అది తాత్కాలికమైనది. కయ్యేలు పుట్టిన 3 వచ్చుడికే ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేశమనగా వెళ్ళిపోయాడు లేదా? మరి యాసవు ఏం చేశాడు? ఒక పూట కూటి కొరకు మనుషులు ఇచ్చే అధికారం. మీరు అనుకుంటున్నారేమో నా పెద్ద కుమారుడు, నా పెద్ద కుమారుడు. నేను అంటాను, ఏ పెద్ద కుమారుడు, ఏ పెద్ద కుమారుడైనా మనమిచ్చే అధికారం 3 రోజులు మొక్కలైపోతుంది. ఇది గుర్తుపెట్టుకుంది. చెప్పలేదు, వాస్తవం చెప్తుంది. యాసవుకి ఇచ్చారు. ఏం చేస్తాడు? బాగా కడుగులాగానే తమ్ముడా ఇదేం గమనిస్తున్నాడండి? కూర కోసం వేస్తున్నాడంట. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం లభిస్తున్నాడు. కానీ దేవుడిచ్చే జ్యేష్ఠత్వ పక్కు కొరకు యాకోబు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పెరిగిలేడు. దేవుడిచ్చే అథారిటీ అలా ఉంటుంది. ప్రాణం పోయినా లెక్క చేయరు. మనుషులు ఇచ్చే అధికారం తుర్రు మనగానే ఆయన అది అంటారు. ప్రార్థన చేస్తున్నాం జ్యేష్ఠత్వ అధికారం అనేది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన